ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు అక్కడ దగ్గరుంటే అదొక బాధ్యతాయుతమైనటువంటి పని. ఎవరైతే ఇప్పుడు పత్తిపాడు ఎమ్మెల్యేని అభినందించాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యే ఇది ఐఏఎస్ అధికారిగా కూడా చేశారు ఆంజనేయులు గారు. ఆయన తాజాగా చేసినటువంటి కీలకమైన ఒక మంచి పని ఏంటంటే తురకపాలెంలో గత కొన్ని రోజుల నుంచి దాదాపు 3 నెలల్లో 43 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన 5 నెలల్లో. ఈ ఒక్క 2-3 నెలల్లోనే దాదాపుగా 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యుయేషన్. ఎందుకు చనిపోతున్నారో తెలియదు. అకస్మాత్తుగా జ్వరాలు వస్తాయి, ఆ పైన జ్వరం తగ్గిపోతుంది కానీ ఉన్నట్టుండి రోగనిరోధక శక్తి పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం కారణమా, మంచినీళ్ళు కారణమా, తిండి కారణమా, వాతావరణం కారణమా అనే దాని మీద ఇప్పటికీ 7-8 రకాల బృందాలు పరిశోధిస్తున్నారు. స్వయంగా చంద్రబాబు గారు సీరియస్ ఇనిషియేటివ్ తీసుకుని దాన్ని ఒక హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించి అక్కడ ఆహారము, మంచినీళ్ళు లాంటిది ప్రభుత్వం తరపున సరఫరా చేయించే ఏర్పాట్లు కూడా చేశారు. అదొక బాధ్యతాయుతమైన పని. అట్లాగే తాజాగా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి రాత్రి నిద్ర, ఎందుకంటే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఆయనే అక్కడ పడుకుంటం ద్వారా వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా బాధ్యతాయుతమైన పని చేశారు.